ఈరోజు ఉదయాన్నే ఏం జరిగిందంటే టీచర్ గబగబా ఒక అబ్బాయిని తీసుకొచ్చారు, యూకేజీ అబ్బాయిని. వాడు నోటి నుంచి రక్తం వస్తుంది, చాలా ఎక్కువగా కారిపోతుంది. ఏంటి పొద్దుటే అసలు ఏం దెబ్బ తగిలింది అబ్బా అని చాలా పరిగెత్తుకుని వెళ్ళాను. తీరా చూస్తే అదంతా వాష్ చేస్తే అది పెదవి నుంచి కారుతుంది. ఏంటి, చలికాలంలో వచ్చే పగుళ్ళకి అంత బాగా పగిలిపోయి రక్తం వచ్చేస్తుంది. అసలు ఒక్కసారి నేను షాక్ అయ్యాను. ఏంటి ఇంత దారుణంగా, అప్పుడే చలికాలానికి అప్పుడే పిల్లలు ఇంత పెదవులు ఇంత ఎక్కువగా పగిలిపోతున్నాయి అని ఈ 2 రోజుల్లోనే, నిన్నటికే ఇలా ఇంత డిఫరెన్స్ వచ్చింది పిల్లల పెదవుల్లో. అప్పుడు వెంటనే గబగబా అన్ని క్లాస్ రూమ్స్కి కొబ్బరి నూనె పంపించి టీచర్కి హ్యాండ్ ఓవర్ చేసి అందరూ ఒక చోట అరేంజ్ చేసి ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు వాళ్ళకి నొప్పి అనిపించినా పెదవులు వెంటనే వెళ్ళి కొబ్బరి నూనె రాసుకోమని అక్కడ అరేంజ్ చేసాం. అయితే ఇప్పుడు ఈ వీడియో మీకు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, అందరికీ తెలుసు పెదవులు ఖచ్చితంగా వింటర్ సీజన్లో పిల్లలకు కానీ పెద్దలకు కానీ పెదవులు పగిలిపోతాయి బ్లడ్ వచ్చేలాగా. కానీ ఏదో అశ్రద్ధ, కనీసం మనం ఏదో ఒకటి దానికి కొంచెం నెయ్యో వెన్నో కొబ్బరి నూనె వ్యాజలినో ఏదో ఒకటి ఆ జిడ్డు రాస్తే అది తగ్గుతుందనే విషయం అందరికీ తెలుసు. కానీ ఎందుకనో అశ్రద్ధ చేస్తారు. ఏం లేదు, ఇంట్లో ఏదో ఒక మూల చిన్న ప్రమిదలో కొబ్బరి నూనె వేసి మట్టి ప్రమిదలో ఒక మూల ఎక్కడో అందరికీ కనిపించే చోట పెడితే, ఏ టేబుల్ మీదో ఎవరైనా ఎప్పుడైనా పిల్లలైనా పెద్దలైనా వెళ్ళి ఆ ఇంట్లో అక్కడ ఆయిల్ ఉందనే విషయం తెలుస్తుంది కాబట్టి వెళ్ళి జస్ట్ అలా డిప్ చేసి ఫింగర్ రాసుకుంటారు. అది కొబ్బరి నూనె ఎక్కడో ఉంటుంది, అమ్మ తెచ్చి ఇవ్వాలి అనేసరికి వాళ్ళకి బద్ధకం వేస్తుంది. మనం కూడా ప్రత్యేకించి రాయాలంటే బద్ధకం వేస్తుంది. సో పిల్లలకి ఇలా అలవాటు చేసేస్తే మనం చక్కగా వాళ్ళే అస్తమానం రాసుకుంటూ ఉంటారు. చాలామంది అంటారు, మా పిల్లలు వినరండి, రాయించుకోడండి, ఏది జిడ్డు తగలనివ్వడండి అని. కానీ అలా అనే పేరెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా పిల్లలు స్మూత్గా మనం చెప్పే విధంగా చెప్తే ఖచ్చితంగా వాళ్ళు పెద్దవాళ్ళు చేస్తే అది వాళ్ళు కూడా ఫాలో అవుతారు. అందుకని నేను చక్కగా ఈ వీడియో చేసి పెట్టాను చూడండి. ప్రతి చిన్న పిల్లలు ఎల్కేజీ యూకేజీ నుంచి అన్ని క్లాసు పిల్లలు చక్కగా రాసుకున్నారు. ఇలా చేయాలి నాన్న, మనకి ఈ వింటర్లో చూడండి ఈ అబ్బాయికి ఇలా పగిలిపోయింది. క్లాసులో కనీసం 15 మంది వరకు పెదవులు అప్పుడే పగిలిపోయి ఉన్నారు. వాళ్ళందరినీ చూపించాను వాళ్ళకి. ఇలా అవ్వకుండా ఉండాలంటే మిగతా వాళ్ళు కూడా రోజు మనం ఉదయం సాయంత్రం మనం ఎప్పుడు వీలైతే అప్పుడు పెదవికి ఇలా రాసుకుంటూ ఉండడం మూలంగా ఈ చలిగాలికి వచ్చే సమస్య మనకి రాదు అని చెప్తే, అసలు చిన్న పిల్లలు ఎల్కేజీ వాళ్ళు ఎంత బాగా రాసుకున్నారో చూడండి. ఈ వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది. మరి వింటర్లో ఈ ప్రికాషన్ మనం అందరం కూడా ప్రికాషన్ తీసుకుని పెదవులని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అలాగే ఇంట్లో ఏదో ఒక చోట దీన్ని మనం ఉంచితే కనుక పిల్లలకి చెప్తే, ఇక్కడ పెడుతున్నాను నేను, నువ్వు రోజు ఇలా దీన్ని చిన్న ఫింగర్ డిప్ చేసి ఇలా ఆ లిప్స్కి నువ్వు రాసుకోవాలి అని పిల్లలకి చెప్పారనుకోండి, చిన్న పిల్లలు కూడా చక్కగా అది చేస్తారు. ఇంకా ఆలస్యం ఎందుకు, మరి మీ పిల్లల పెదవులు పగలకుండా చూడాల్సిన బాధ్యత మీదే. అలాగే మేము కూడా ఈ బాధ్యతలో పాలు పంచుకుని మేము కూడా స్కూల్లో ప్రతి క్లాస్ రూమ్లోనూ ఈ కోకోనట్ ఆయిల్ని చక్కగా అరేంజ్ చేసాము. పిల్లలు చక్కగా వాళ్ళంతటా వాళ్ళే చక్కగా డిప్ చేసుకుని ఫింగర్ చక్కగా రాసుకుంటున్నారు. చాలా ఒక పెద్ద యాక్టివిటీ లాగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అందుకే సరదాగా ఈ వీడియో తీసి నేను మీకు పోస్ట్ చేశాను.